బీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ కాబోతున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే. మానవతరాయ్ గారు చెప్పండి, జిహెచ్ఎంసీ అనేది ఎన్నిక ఇంతటి రాజకీయ పోరు నిజంగా ఒక అభివృద్ధి కోసం జరుగుతుందా, లేకపోతే 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇదేమైనా సెమీఫైనల్ గా భావిస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు అట్లంటే మాకేం భయం, ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్దే. గతంలో హైదరాబాద్ నడిబొడ్డులో జరిగిన కంటోన్మెంట్ ఎన్నికలో మేమే గెలిచినాం. అదేవిధంగా జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెసే గెలిచింది. నగర ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు రేవంత్ రెడ్డి పాలనకు ఆమోదం తెలుపుతున్నారు అని చెప్పి స్పష్టమవుతుంది. కాబట్టి అందుకే మేమేం చేసినాం, 150 డివిజన్లు ఉండే గతంలో, దాన్ని ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా మార్చేసి పరిపాలనా సౌలభ్యం కోసం, అదేవిధంగా మార్చేసి సర్కిళ్ళు, జోన్లు, అదేవిధంగా హైదరాబాదు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాదు, మల్కాజ్గిరి, సైబరాబాద్ ఈ విధంగా విభజించడం. దాంతోపాటు ఒక హైదరాబాద్ వచ్చేసి 150 డివిజన్లు, 76 వచ్చేసి సైబరాబాదు, 74 వచ్చేసి మన మల్కాజ్గిరి ప్రాంతానికి, ఈ విధంగా వార్డుల సంఖ్యను విభజించి మొత్తం 300 వార్డులు లెక్కేసుకున్నాం. కాబట్టి వాస్తవంగా ఎన్నికలు ఎప్పుడు జరగాలి, మొన్న ఫిబ్రవరి 9వ తారీఖు మొన్న గడువు ముగిసిపోయింది. కాబట్టి 6 నెలల్లో ఎన్నిక జరపాలి. అంటే ఆగస్టు నెలలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, వార్డుల విభజన, జిహెచ్ఎంసీ ప్రక్షాళన, అదేవిధంగా మల్కాజ్గిరి, సైబరాబాదు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా కొంత జాప్యం అవుతుంది. అదేవిధంగా ఎన్నికల సర్వే అనేది ఏదైతే ఉన్నదో ఆ ప్రక్రియ కూడా కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ ప్రక్రియ ఎప్పటిదాకా ఆగస్టులో జరగాల్సి నవంబర్ లేదా డిసెంబర్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్తిగా సంపూర్ణంగా ఇవన్నీ కూడా ప్రక్రియ జరగాలి. కాబట్టి మమ్మల్ని గెలిపించేది మా సంక్షేమ పథకాలే. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేదు, అదేవిధంగా రాష్ట్రంలో ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు. మేము మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల కొత్త రేషన్ కార్డులు, అందులో మార్పులు చేర్పులు చేసి పేదవాడికి ఒక ఆత్మగౌరవాన్ని, అంటే ఆత్మగౌరవం ఎందుకంటున్నా, ఒక రేషన్ కార్డు ఉంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలు సంక్షేమ పథకాలకు, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఏ రకమైన సంక్షేమ పథకాలకు కూడా అర్హులవుతారు. కాబట్టి ఇందిరమ్మ ఊర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ళు అయినా సరే, ఒకవేళ పొద్దున భవిష్యత్తులో కట్టబోయే 1,00,000 ఇందిరమ్మ ఇళ్ళు నగరాల్లో కానివ్వండి, వీటన్నిటి కూడా అర్హులు అవుతారు. అంటే ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో తప్పకుండా ఎన్నిక ఏదైనా ఇంకా ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా ఎగరవేసేందుకు మేము సంక్షేమ ఫలాలను, సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకు పోతాను. అందుకే నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ఏం చెప్పిందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలనలో అప్పుల నియంత్రణ జరిగింది, దుబారా లేదు, ఆర్థిక సూచీలో ఆంధ్రప్రదేశ్ కన్నా మిగతా రాష్ట్రాల కన్నా అద్భుతంగా ప్రగతి పదంలో ముందుకు పోతుంది, 61.9% ఆరోగ్య సూచీలో, ఆర్థిక సూచీలో, అప్పుల నియంత్రణలో ప్రగతి పదంలో దూసుకుపోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వము మరియు ప్రపంచ బ్యాంకు చెప్పడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో 1వ తారీఖున జీతాలు ఇచ్చుకుంటా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, 10,000 మందికి ఉచిత బస్సు ప్రయాణం, 10,000 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేసుకుంటా, అదేవిధంగా 45 లక్షల మందికి హైదరాబాద్లో కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మందికి సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల గృహజ్యోతి పథకం కింద 53 లక్షల మందికి 200 యూనిట్లు వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఈ విధంగా ఆరోగ్యశ్రీ, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇచ్చుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కేసీఆర్ పరిపాలనలో ఇలా అప్పుల నియంత్రణ చేసుకుంటూ, వడ్డీల భారాన్ని తగ్గించుకుంటూ, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుకుంటూ, ఇలా మెట్రో ఎంత ఫైట్ చేసిన చూడండి. హైదరాబాద్లో బీజేపీ వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని ఒప్పించడం, ఈరోజు నిధులు విడుదల చేయకుండా జాప్యం చేసినా సరే ఇవాళ మొత్తం కూడా మెట్రో రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ మెట్రోకి చూద్దాం 2 నెలల్లో పూర్తి కావాలా. సరే వేరే బ్యాంక్ అనుకుంటే వాళ్ళ SBI నుంచి ఏదో ఇప్పించే ప్రయత్నం చేస్తారు, చూద్దాం వాళ్ళు ఎంత మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో సమాఖ్య వ్యవస్థలో ఇద్దరం కలిసి అభివృద్ధి చేయాలి, ప్రజలకు కావలసిన సౌకర్యాలు సమకూర్చాలి. కానీ కాంగ్రెస్కు పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి పేరు వస్తుంది అని చెప్పేసి జూబ్లీస్లో ఏమైంది, గతంలో మన ఉప ఎన్నిక జరిగితే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి నియోజకవర్గంలో గతంలో 25,000 ఓట్లు వస్తే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో దిగజారిపోయింది బీజేపీ పార్టీ. ఎందుకు పోయిందంటే నిధులు ఇవ్వకపోవటం, హైదరాబాద్ అభివృద్ధికి నడుము కట్టుకుపోవటం. అంటే ఎప్పుడు ఏంటంటే రోడ్లు అనేది నిరంతర ప్రక్రియ, జాతీయ రహదారుల విస్తరణ, పొడిగింపు, తర్వాత ఇవన్నీ కూడా అది కాంగ్రెస్ UPA 1లో 2లో జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అది. కాబట్టి దాన్ని చూపించేసి మేము నిధులు ఇచ్చినామంటే ఎట్లా? కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అనేక రకాలుగా చూస్తారు.
మాకు వచ్చిన ఇబ్బంది లేదు. రెండు పార్టీలు, ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఖతమైపోయింది, ఇంత అంతర్గత కుమ్మలాటల్లో అవినీతిలో పీకల్లో కూరుకుపోయింది. Yes, బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ చెప్పండి. ఒకవైపు మీరేమో అభివృద్ధి జరిగింది, మేము మా అభివృద్ధిని చూసి ఓటేస్తారంటున్నారు. కానీ హైదరాబాద్ లో ప్రజల తీర్పు వ్యతిరేకంగా ఉండబోతుంది. హైడ్రా ద్వారా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఎదురు తిరుగుతున్నారని ఒక ఆరోపణ. హైడ్రాని అభినందిస్తున్నారండి. హైడ్రాకు అభినందన సభలు, స్వాగత ర్యాలీలు ఇవన్నీ పలుకుతున్నారు. ఇలా అన్యాక్రాంతం అయిపోయిన కబ్జా కూరలను దాదాపు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేపట్టిన దగ్గర ఎక్కడైనా కబ్జాలు ఉన్నాయా? ఉక్కుపాదం మోపుతున్నారు. అనేక రకాల ఎత్తుగళ్లతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రయత్నం చేసినా ఇవాళ 60,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వం ఆస్తులను పరిరక్షించి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాం. గతంలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జాలు అవుతుంటే బీఆర్ఎస్ నాయకులు, రకరకాల వ్యక్తులు, బిల్డర్లు చెరువు శిఖాల్లో ఈ బిల్డింగ్లు కట్టి తక్కువ ధరలకు అమ్మి ప్రజలను మోసం చేస్తుంటే ఇలా ప్రజల్లో చైతన్యం వచ్చింది. మనం ఎక్కడ అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలని ఒక చైతన్యం తీసుకొచ్చినాం. మనం కూడా ప్రకృతి సంపదను పరిరక్షించాలని చెప్పేసి మరి ఇలా మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది. ఇలా పర్యావరణ పరిరక్షణ కూడా, మూసి పునరుజ్జీవనం గతంలో ప్రభుత్వాలకు ఎందుకు రాలేదు చెప్పండి? మూసి పునరుజ్జీవనంలో తొలి దఫాగా 7,000 కోట్లు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి, కేంద్ర ప్రభుత్వం నిధులేమని అడిగితే ఇవ్వకపోతే ఇలా మన ఏషియన్ బ్యాంకు నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 4,500 కోట్లు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 26-27 బడ్జెట్లో 1,500 కోట్లు విడుదల కేటాయించి అందులో 350 కోట్లు విడుదల కూడా చేసినాం. మిగతా డబ్బులు దాన్ని 7 కిలోమీటర్ అంటే 7,000 కోట్లు అంటే 21 కిలోమీటర్ల పరిధిలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పూర్తిగా వస్తుంది. అదేవిధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా 533 కోట్లకు 83 ఎకరాలైనటువంటి ఆర్మీ భూమిని ఇచ్చేదాకా మేము వెంటపడ్డాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తారు, రేవంత్ రెడ్డి చర్యలే బాగున్నాయా లేకుంటే హైదరాబాద్ నగర నిర్మాణానికి ఎవరు అభివృద్ధి చేస్తారో ప్రజలు చూస్తారు. గుర్తుపెట్టుకోండి, కులీ కుతుబ్షా ఎప్పుడండి? 1530 కుతుబ్షాహీలు. అదేవిధంగా 6వ నిజాము మీర్ మహబూబ్ అలీ ఖాన్, లేకుంటే 7వ నిజాము ఉస్మాన్ అలీ ఖాన్, వీళ్ళు భాగ్యనగరాన్ని సికింద్రాబాద్ను విస్తరించారు. అదేవిధంగా సైబరాబాద్ అనగా చంద్రబాబు నాయుడు పేరు గుర్తొస్తుంది, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. అదేవిధంగా భవిష్యత్ నగరం ఇప్పుడున్నటువంటి జనాభా అవసరాలకి సరిపోవటం లేదు. కాబట్టి నూతన నగరం కావాలని చెప్పి ఒక భవిష్యత్ నగర నిర్మాత అని భవిష్యత్తులో అంటే ఎవరి పేరు గుర్తొస్తుంది? రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తొస్తుంది. కాబట్టి ఇలా హైడ్రా వల్ల నగరంలో మెజారిటీ ప్రజలు చాలా సంతృప్తికరంగా, సంతోషంగా ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కూడా 3 కార్పొరేషన్ పరిధిలో సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి అనుమానం లేదు.